అన్ని దానాలలో కన్నా రక్తదానం ఎంతో విలువైనదని, ఆపదలో ప్రాణం నిలబెట్టే రక్తదానాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని జంగారెడ్డిగూడెంకి చెందిన సూర్య దంత వైద్యశాల డాక్టర్ చామంతి శివకుమార్ తెలియజేశారు. సూర్య దంత వైద్యశాల 31వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్భాటాలకు పోకుండా సేవా కార్యక్రమమైన రక్తదానం చేశారు. డాక్టర్ శివకుమార్ దంపతులు కుటుంబ సభ్యులతో పాటు వైద్యశాల సిబ్బంది తదితరులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న ఎందరికో అత్యవసర సమయాలలో రక్తం అవసరమవుతుందని, అటువంటి వారి కోసం రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వలన ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. రక్తదానంపై వస్తున్న అపోహలు వేడనాడాలని తెలిపారు. 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని సూచించారు. యువత రక్తదానంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. వైద్యుల సలహా మేరకు 18 సంవత్సరాలు దాటిన ఆరోగ్యవంతులైన వారందరూ రక్తదానం చేయవచ్చని పిలుపునిచ్చారు. ప్రతి ఏటా సూర్య డెంటల్ క్లినిక్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, అందులో భాగంగా రక్తదానం ఒకటి ఉంటుందని తెలియజేశారు. వైద్య రంగంలో తమను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. మా సూర్య దంత వైద్యశాల జంగారెడ్డిగూడెంలో స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయినది. ఈ సందర్భంగా మేము బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించాము. ఇక్కడ మా క్లినిక్ లో ఏరియా హాస్పిటల్ నుంచి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇది మాకు చాలా హెల్ప్ చేశారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి ఒక 10 మంది మేము ఇప్పుడు ఇక్కడ దీని నిమిత్తంగా బ్లడ్ డొనేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అన్ని దానముల కంటే కూడా గొప్పది రక్తం అనేది. దేహానికి ప్రాణం కనుక నిజంగా ప్రాణాన్ని నిలబెట్టడానికి డాక్టర్ గారు తీసుకున్నటువంటి స్ఫూర్తి చాలా అభినందనీయం. మరి ఈ రోజున సూర్య డెంటల్ నర్సింగ్ హోమ్ లో 10 మంది రక్తదానం చేయడానికి వచ్చారు. అంతేకాదు ఈ జంగారెడ్డిగూడెంలో ఉన్న ప్రతి హాస్పిటల్లో కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో మరి గవర్నమెంట్ హాస్పిటల్ కి రక్తాన్ని దానం చేసి అనేక మంది రోగులకు ప్రాణాన్ని నిలబెట్టే కార్యక్రమంలో మీరు ముందుకు సాగాలని ఆశిస్తూ డాక్టర్ గారిని ప్రత్యేకంగా నేను 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.